వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ టాప్ 10 ఇప్పుడు చూద్దాం. ఎల్లారెడ్డి సెగ్మెంట్ తాడ్వాయి మండలంలోని చిట్యాల గ్రామ ప్రజలు వేసవిలో తీవ్ర తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గ్రామంలో బోర్ మంజూరు చేసి డ్రిల్లింగ్ చేయించారు. ఉదయం మోటార్ బిగించి స్థానిక కాంగ్రెస్ నేతలు బోర్ ప్రారంభించారు. తాగునీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మఒడి ఎన్జీఓ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని పల్లెటూరు బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాత ఓం ప్రకాష్ కుటుంబ సభ్యుల సహకారంతో నిరుపేదలు, యాచకులు, బాటసారులు, చిరు వ్యాపారులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో అమ్మఒడి ఎన్జీఓ బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమాన్ల మధుకర్, అమ్మఒడి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఏవీవి డిగ్రీ కళాశాల పోలింగ్ బూత్ ని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సౌకర్యాలు అన్నీ ఉన్నాయా లేవా అని అడిగారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిబ్బంది కలెక్టర్కు వివరించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వరం ఆలయంలో 1100 మంది భక్తులకు అన్నదానం చేసినట్లు ఆలయం చైర్మన్ కందూరి సుధాకర్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం అందించామని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును కుటుంబ సమేతంగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. విద్యావంతులచే ఎన్నిక కాబడిన వారు పెద్దల సభలో ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. వైరా నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలలో ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతుంది. కోటకు కలిగి ఉన్న గ్రాడ్యుయేట్స్ క్యూలలో నిలబడి తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆయా మండలాలకు సంబంధించిన పోలీసు అధికారులు తమదైన శైలిలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఏఆర్ఆర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందన్నారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్, ఎమ్మెల్యే శ్రీహరి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బస్తీ దవాఖానను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో రిజిస్టర్లను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు చిక్కాల దత్తు, సాయి తదితరులు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో శాసనమండలి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం సంఖ్య 332లో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.